బెయిల్ వస్తే ఇన్ని ఛానళ్ళు, ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళు అతని మీద ఫోకస్ పెట్టింది. అసలు ఎవరికీ తెలియకుండా బయటికి ఎలా ఎన్ని రోజులు పెట్టి వచ్చి ఉన్నాడు అన్నది చాలా కీలకంగా మారుతుంది. జైలు సిబ్బంది అన్నా కొద్దిగా లీకులు చేస్తుంటారు. నేను చెప్తుంది కదా, ఇప్పుడు సిబ్బంది పొరపాట, పోలీసుల పొరపాట, మీడియా పొరపాట. మీడియా ఏం చేస్తుంది, తెలియనివ్వలేదు. ఎందుకు తెలియనివ్వలేదు? అందుకే నేను అంటున్నా, ఇది ఒకరిని అంటే కుదిరేది కాదు. ఒకటి కాదు, దీనికి బహుముఖ కోణాలు ఉన్నాయి. అనేక కోణాల్లో దీన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఇది ఒక్కరి విషయంలోనే జరగదు కదా. అవును, అంటే ఇంత టార్గెట్గా, ఇంత ఫోకస్డ్గా ఉన్న వ్యక్తి విషయంలోనే ఇంత జరిగిందంటే ఇంకా సాధారణమైన చాలా విషయాల్లో ఏమేం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఆ జరగడానికి కారణం ఒక విధమైన నిరుత్సాహమా, సమన్వయ లోపమా, ఆదేశాల్లో అస్పష్టత, అలక్ష్యమా, లేకపోతే అసలు ఇదంతా నిజమా, అది నిజమా, అది నిజమా, ఏది నిజం అన్నట్టుగా అది నిజం కాదు, ఇది నిజం కాదని మనకు వేదాంతంలో చెప్తారులే. సో అట్లాగే అది కాదు, ఇది కాదు, ఏది నిజం? మరి అది అనృతమే, ఇది అనృతమే, మరి ఏది సునృతం అంటాడంటే అది ఏది నిజం ఇక్కడ? సో బోరుగడ్డ అనిల్ కేసు లేవనెత్తుతున్న అతి కీలకమైన ప్రశ్న ఇది ఒక విధంగా న్యాయదేవత కూడా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంటే ఎన్ని మాట్లాడినా, రెడ్ బుక్లో అయినా, ఇంకొక బుక్, ఇప్పుడు ఇక్కడ పింక్ బుక్ అన్నారు, వైసీపీ వాళ్ళు మేము కూడా బుక్, జగన్ బుక్ అన్నారు, ఇవన్నీ రకరకాల బుక్కులు. ఇన్ని బుక్కుల మధ్యలో లుక్కు నుంచి ఈయన ఎలా తప్పించుకున్నాడు? చిక్కులు ఎక్కడ వస్తున్నాయి? కడపలో వరుసగా మృతులు ఎందుకు కొనసాగుతున్నాయి? ఇంతవరకు ఏ క్రైమ్ సినిమాలో కానీ, ఏ డిటెక్టివ్ స్టోరీలో కానీ, ఏ రాజకీయ చదరంగంలో కానీ మనం గమనించినటువంటి అసాధారణమైన పరిణామం. సుఖాంతం అయితే అవుతుంది, ఎండ ఏంటైనా తెలుస్తుంది. ఎండ కాదు ఇందులో ఎండ తెలియట్లేదు, సుఖాంతం అవ్వట్లేదు. సుఖాంతం అయితే కూడా చాలా ప్రశ్న కదా. సుఖాంతం అయితే ఇన్ని ట్విస్టులు ఎందుకు వచ్చాయి? ఎవరు సృష్టించారు? ఎవరు ఉన్నారు దీని వెనక? అదృశ్య హస్తాలు ఎవరివి? అధినేతలు ఎవరు? అధికారులు ఎవరు? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. పైగా ఇది ఇక్కడ మీరు ఇదొక్కటే కాదండి. మదనపల్లిలో అగ్ని ప్రమాదం జరుగుతుంది, పలానా వాళ్ళు కారణం అంటారు, 8 నెలలు అవుతుంది, ఏం తేల్చరు. ఫైల్స్ మిస్. విశాఖపట్నంలో అంతా అయిపోయింది, ఈయన అయిపోయింది, ఏం తేలదు. ఫలానా ఆయన భూములు తీసుకున్నాడు అంటారు, ఆయన రాజీనామా చేసి పక్కకి వెళ్తాడు, అదేం తేలదు. నిన్ననే ఎవరో అంటున్నారు, మీ చర్చలోనే అంటున్నారు, ఏమని? అసలు ఫోకస్ అంతా అరెస్టులు, కేసులు మీదే పెడుతున్నారు, కానీ జరిగిన కుంభకోణాలు ఏంటి, నష్టం ఏంటి, ఆ వ్యవస్థలో దానికి సంబంధించిన అంశాలు ఏంటి, వాటి మీద జరగట్లేదే. అంటే ఎక్సెసివ్ ఫోకస్ ఆన్ పొలిటికల్ ట్రయల్ లేదా పొలిటికల్ వెంజెన్స్ మీదకి పోతూ ఉంది. రియల్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, అఫీషియల్స్ ఇష్యూస్, కోఆర్డినేషన్ ఇష్యూస్, అలాగే కొన్ని వాళ్ళకి సంబంధించిన అవి పోతున్నాయి. దానికి ఇది పరాకాష్టాన్ని భావించాల్సి ఉంటుంది. ఇది మీరు వివేక హత్య దీంట్లో రంగన్న కేసు తీసుకున్నా, రంగన్న కంటే ముఖ్యమైన వ్యక్తి. ఇప్పుడు రంగన్నను మీరు ఎందుకు చూస్తారు? మీరు దస్తగిరి చెప్పిందానో లేదా బీటెక్ రవి చెప్పిందానో మీరు వన్ సైడ్గా చూడాల్సి వస్తుంది. వాళ్ళ ఇవి ఉన్నాయి కాబట్టి. రంగన్న ఇప్పటివరకు అటువంటిది లేదు. ఉదాహరణకు ఇప్పుడు ఎవరన్నా ఆపాదిస్తే కూడా మనం ఏం చేయలేం. కానీ అందుకని లోతైన దర్యాప్తు జరపాల్సిన అవసరం మటుకుంది. ఇంతకంటే మనం జన సైనికులకి మాత్రం సిబిఐ కూడా ఏం చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ విషయాలు వచ్చేసరికల్లా ఎక్కువగా కసితో రగిలిపోయేది జన సైనికులు. నిజమే, మరి జన సైనికులు కూడా ఆ విషయాలు మరి వాళ్ళు కూడా నిఘా పెట్టలేదా? వాళ్ళకు ఈ విషయాలు ఏం తెలియలేదా? ఇప్పుడు తప్పకుండా మళ్ళీ పవన్ అనాల్సి వస్తుంది. మరి అనాలి కదా. హోంశాఖ నిర్వహణ వాటి మీద ఆయన మళ్ళీ కామెంట్ చేస్తాడా మనం చూడాలి. ఇందాక నేను మహిళా దినోత్సవం ఆ విషయం నేను మీకు ఇక్కడే వచ్చింది కాబట్టి ఒక అంశం చెప్తాను. మొన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక అంశం వచ్చింది, గంజాయి, మాదక ద్రవ్యాలు, వీటి నివారణ, వీటికి సంబంధించి. కడప ఆమె మాధవిరెడ్డి, కడప రెడ్డి మన మీడియా భాషలో ఆమె మాట్లాడుతూ చెప్తున్నారు, స్కూళ్ళ దగ్గర చాక్లెట్లు, పప్పర్మెంట్లు ఇవన్నీ అమ్ముతున్నారు, వాటిలో కూడా ఇవి పెట్టి ఆడపిల్లలకు ఇది అలవాటు చేస్తున్నారు. ఆడపిల్లలకి అనేది మాట ఆమె స్పెసిఫిక్గా అన్నారు 1-2 సార్లు. దీని మీద ఏదో ఒకటి చేయాలి. గంజాయి సాగించే వాళ్ళ ఎకరాలు తగ్గాయని ప్రభుత్వం చెప్తుంది, బాగానే ఉంది, కానీ పరిస్థితి ఇలా ఉందని ఆమె అన్నారు. ఆమె అధికార పార్టీ ఆమె కదా. అనిత గారు హోంమంత్రిగా కొంత తగ్గింది, మేము చర్యలు తీసుకున్నాము, అది ఇది చెప్పారు. కానీ రోజా మాజీ మంత్రి గత శాసనసభలో దాదాపు అనితకు రోజాకు మధ్యలో జరిగిన హోరాహోరీ మనకు అందరికీ తెలుసు, చర్యలకు గురి కావటం ఇదంతా. రోజా ఏమన్నారంటే
హోంమంత్రి ఇంటి దగ్గరే గంజాయి సాగు అవుతూ ఉంది, మాదక ద్రవ్యాలు పట్టుబడుతూ ఉన్నాయి అని ఒక విధంగా హోంమంత్రిని లింక్ చేస్తూ ఆమె కామెంట్స్ చేశారు. దీని మీద కూడా ఏం సమాధానాలు లేవు. అందుకే నేను అంటుంది ఏంటంటే, ఇందాక మనం లిక్కర్ గురించి మాట్లాడినా, గంజాయి గురించి మాట్లాడినా, రంగన్న గురించి మాట్లాడినా, ఇప్పుడు అనిల్ గురించి మాట్లాడినా, మీరు ఇది కూడా అంతే అండి. ఇప్పుడు తిరుపతిలో కిరణ్ రాయలు ఆమె లక్ష్మీరెడ్డి జరిగింది, ఇప్పుడు వాళ్ళు మేము పరిష్కారం చేసుకున్నామని మీడియా ముందుకు వస్తున్నారు. నిజంగా ఏం జరిగింది? నిజంగా ఇది టీకప్లో తుఫాన్ లాగా ఎందుకు వచ్చింది అంటే ఇది ఇంతేనా? వ్యక్తులు కోర్టులు ఒక 4 రోజుల పాటు హెడ్లైన్స్ ఆక్రమించటము, దాని మీద పోలీసులు తిరగటము, అందరూ అదే మాట్లాడటము. నేను ఎవరి మీద నేనేం వ్యాఖ్యలు చేయట్లేదు ఇక్కడ, కానీ సందేహాలు ఇస్తుంది మటుకు మీరే కలిగిస్తున్నారు. అవి మీరు పరిష్కారం ప్రభుత్వం ఏం మాట్లాడలేదు, పోలీసులు ఏం మాట్లాడలేదు. నచ్చిన వాళ్ళు అటు, నచ్చని వాళ్ళు ఇటు చెప్తూ వచ్చారు. అంటే ఏవో శక్తులు, అదృశ్య శక్తులు రాజకీయ పరిణామాలను విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయనేది మటుకు స్పష్టంగా అర్థం. ఇది శ్రేయస్కరం కాదు సార్. మనం ఇప్పుడు అమరావతి మీద, పోలవరం మీద, నదీ జలాల మీద, డిఎస్సి మీద, పిల్లల చదువుల మీద, ఇదిగో గంజాయి నిర్మూలన మీద ఇందాకే నన్ను యువజన సంఘం వాళ్ళు అడుగుతుంటే రాసిస్తున్నారు. రేపు 23వ తారీఖు భగత్ సింగ్ దీని సంస్మరణ దినం సందర్భంగా గంజాయి ఇవి లేకుండా వాటి మీద మేము పోరాడుతామని వాళ్ళు అంటున్నట్టుగా. సో మనం అలాంటి ఒక మంచి రేపు మహిళా దినోత్సవం కూడా మహిళలైనా, యువతనైనా, విద్యార్థులనైనా ఒక సహేతుకమైన మార్గంలోకి మళ్లించాల్సిన అవసరం ఉంది. వ్యక్తులు, పార్టీలు పరస్పరం అనుకోవటం అన్నది అది వాళ్ళకి సంబంధించిన